మునుపటి భాగంలో ఈ మంత్రాలవని ఆ లోతుక లోయలో బందీగా ఉంచిన వాళ్ళ ఇద్దరు వాళ్ళ శక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఒక భయంకరమైన ఎగిరే సర్పాన్ని ఆ చంద్రుడి పైనకి ప్రవేశపెట్టారు. ఆ సర్పం నేరుగా చంద్రుని తన గర్భంలోనికి ఒక్కసారిగా ప్రవేశపెట్టుకొని అక్కడి నుంచి ఆకాశల వీధిలో ఎగురుకుంటూ వెళ్తుంది. అది ఎంత గమనించినా ఈ మీసాల మంత్రయ్య అది చూసి ఆశ్చర్యపోయి తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఇదేంటి విచిత్రం, నేను ఎన్నడూ చూడలేదు. సర్పం నేలపై నడుస్తుంది కానీ ఇలా గాల్లో ఎగురుకుంటూ వెళ్తుందేంటి? అయినా ఆ సర్పం వెళ్తూ ఉంటే ఒక కాంతి ప్రసరింప వస్తూ ఉంది. ఇది అంతా చూస్తూ ఉంటే ఏదో మాయశక్తిలాగుంది. ఖచ్చితంగా ఇది ఏంటో నేను కనిపెట్టి తీరాలి. ఇప్పుడే నా మనోనేతంతో చూస్తాను. ఓం శ్రీ మాయా సందర్శిని, ఓం శ్రీ మాయా సంరక్షణి, ప్రవేశ సర్పణి అని మంత్రాలు చదవగా అక్కడ జరిగిన సంఘటనంతా తన కళ్ళకి కనిపించింది. అది చూసిన ఈ మీసాల మంత్రయ్య ఒక్కసారిగా ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, చంద్రుని గర్భంలో దాచి ఉంచే శక్తి ఈ సర్పానికి ఉందా? నాకు తెలిసి ఈ శక్తి ఈ సర్పానిది కాదు. ఏదో ఒక దుష్ట శక్తులు దీనిపై ప్రయోగించి ఈ దుష్కార్యానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది జరగడం అసంభవం. ఈ మీసాల మంత్రయ్య ఉండగా ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగనివ్వదు. ఓం శ్రీ మాయా రక్షణి, ఓం శ్రీ మాయా రక్షకి, నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని మంత్రాలు చదవగా ఈ మీసాల మంత్రయ్యకు ఎదురుగా ఒక పెద్ద గ్రద్ద ప్రత్యక్షమైంది. ఆ గ్రద్దతో ఈ మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు. ఓ ఈ రక్షకి, వెళ్ళు, ఆకాశ వీధుల్లో ఎగురుతున్న ఆ భయంకరమైన కాల సర్పాన్ని నీ కాళ్ళతో గిచ్చి చిత్రహింస చేసి నా వద్దకు తీసుకుని రావాలే. ఓ వెళ్ళు, ప్రవేశించు అని ఈ మీసాల మంత్రయ్య ఆ భయంకరమైన పెద్ద గ్రద్దతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ గ్రద్ద నేరుగా ఆకాశ వీధుల్లోకి వెళ్లి ఆ సర్పంతో పోరాడుతూ ఉంది. కానీ ఆ సర్పంకు ఉన్న శక్తి వల్ల ఈ గ్రద్ద తనని ఏమీ చేయలేకపోతూ ఉంది. ఇంకాస్త గట్టిగా ప్రయత్నించగా ఆ సర్పం తన నోటిలోంచి అగ్నిని ప్రవేశపెట్టింది. ఆ గ్రద్ద ఒక రెక్క కాలుకుంటూ ఆకాశ వీధుల్లోంచి నేరుగా నేలపై పడిపోయింది. అది గమనించిన ఈ మీసాల మంత్రయ్య వెంటనే తన వద్దకు ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాడు. అరే సమక్షకి, ఏం జరిగింది? అంత శక్తివంతమైనదా ఆ సర్పం? నిన్నే నేలమట్టం చేసింది. అయితే ఇక నేనే వెళ్ళవలసిందే. అసలు ఏం జరిగిందో చెప్పనేస్తామా అని ఈ మీసాల మంత్రయ్య ఆ సంరక్షకుడిని అడిగాడు. ఆ గ్రద్ద మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉంది. గురువర్య, గురువర్య, ఆ సర్పం చాలా శక్తివంతమైనది. దానిలో ఏదో దాగమున్న శక్తి ఉంది. ఆ శక్తిని మనం జయించడం అసంభవం. ఆ శక్తిని జయించాలంటే ఒకే ఒకరు తిరిగి రావాలి. ఆవిడే మంత్రాలవ్వ. మంత్రాలవ్వ వస్తే తప్ప ఆ శక్తిని ఎవరు జయించలేరవ్వా. ఖచ్చితంగా మంత్రాలవ్వ వస్తే తప్ప ఆ సర్పానికి నేలమట్టం చేయలేరు. మీరు త్వరగా ఆ పనిలో పడండి గురుదేవా అని ఆ పెద్ద గ్రద్ద ఈ మీసాల మంత్రయ్యతో చెప్పింది. ఆ మాటలు విన్న మీసాల మంత్రయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన మదిలో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఎంతటి పెద్ద చిక్కు వచ్చింది. ఇప్పుడు ఈ సర్పాన్ని గనక నేను విడుదలించలేకపోతే ఊరు మొత్తం అమావాస్యపు రోజుల్లోనే ఉండిపోతుంది. ఇంకా ఈ పిశాచాల ఆగడిలో చేరలేకపోతాయి. కానీ మంత్రాలవ చూస్తే తన శక్తిని పెంపొందించుకోవడానికి యజ్ఞహోమంలో ఉంది. ఇప్పుడు ఆమెను తీసుకురావడం కష్టం. ఈ సర్పాన్ని ఆగకపోతే ఊరు మొత్తం వల్లకాడవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో విధంగా చేసి మంత్రాలను ఇక్కడ తీసుకుని రావాలి. ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ మీసాల మంత్రయ్య. అలా ఆలోచిస్తున్న ఆ మీసాల మంత్రయ్యకి కొన్ని సంవత్సరాల క్రితం మంత్రాలవ తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ఏమిటంటే, నాయనా మీసాల మంత్రయ్య, నువ్వు నా వంశంలో పుట్టినవాడివి. మనకి ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు లేదా నిర్బంధించినప్పుడు మనలో మనం మాట్లాడుకోవాలంటే మన దేహంలో ఉన్న ఈ భయంకరమైన చీమను బయటకు తీసి మన సందేశాన్ని ఆ చీమకు పంపించాలి. ఆ చీమ గాల్లో లేదా నేలపై లేదా నీటిలో కానీ నడుచుకుంటూ మన వద్దకు వస్తూ ఉంది. అలా మన ఇద్దరి మధ్యన రాయబారం నడుపుతూ ఉంటుంది ఈ చీమ. ఈ చీమను గనక ఖచ్చితంగా ఉపయోగించుకోగలిగితే
మనం ఎటువంటి భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే దాని నుంచి మనం బయటికి రాగలం. ఈ విషయం గుర్తు ఉంచుకో నాయనా అన్న విషయం ఈ మీసాల మంత్రికి గుర్తుకు వచ్చింది. వెంటనే ఈ మీసాల మంత్రయ్య ఇలా అనుకుంటూ ఉన్నాడు, మంత్రాలవ్వ, నీ తెలివి అమోఘం. నువ్వు నిజంగా ఎంతో శక్తివంతు ఉన్న మహామంత్రగతివి. ఇప్పుడే నా శరీరంలో ఉన్న ఆ భయంకరమైన మహాసీమను బయటకు తీసి సందేహాన్ని నీకు పంపిస్తాను. ఓం క్రీం మహాశక్తి రూపిణి, ఓం క్రీం మహాశక్తి రూపిణి ప్రత్యక్షం కమ్ము అని ఈ మీసాల మంత్రయ్య మంత్రాలు చదవగా తన శరీరంలోంచి ఒక భయంకరమైన చీమ బయటకు వచ్చింది. ఆ చీమ మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉంది, ప్రభు చెప్పండి, ఎందుకు నన్ను మీ దేహంలోంచి బయటకు తీశారు? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి సమాచారం చెప్పాలి? చెప్పండి. ఖచ్చితంగా నా పని నేను నిర్వర్తిస్తాను. మీకు నేను సహాయం చేస్తాను. చెప్పండి ప్రభు, చెప్పండి అని ఆ చీమ మీసాల మంత్రయ్యతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఈ మాయా చీమ, ఇప్పుడు నువ్వు పంపవలసిన సందేశం మంత్రాలవ్వకు. ఊరు అంతా భయంకరమైన పిశాచాలతో నిండిపోయి ఉంది. లౌకిక గృహలో ఉన్న ఆ మంత్రాల వద్దకు వెళ్ళి ఈ సంగతి నువ్వు తెలియజేయాలి. అంతేకాదు, మహా అద్భుతమైన ఆ చంద్రుని ఒక భయంకరమైన సర్పం తన పట్టలోనికి ఆహ్వానించుకుంది. అందువల్ల ఊరు అంతా అమావాస్యలోనే గడుపుతూ ఉంది. ఇంకా మరికొద్ది రోజులు ఇలా గనక ఉంటే ఊరు మొత్తం నాశనమైపోతుంది. ఎలాగైనా సరే మంత్రాలను ఊరిలోకి రమ్మని చెప్పాలి, లేకపోతే ఊరు మొత్తం వల్లకడులా మారిపోతుంది. ఇదే నా సందేశం. త్వరగా లౌకిక గృహలోనికి వెళ్ళి మంత్రాలకి రహస్యాన్ని తెలియజేయి. వెళ్ళు వెళ్ళు అని ఈ యొక్క మీసాల మంత్రయ్య ఆ చీమతో చెప్పాడు. ఆ చీమ సరైన చెప్పి నేరుగా ఊళ్ళోంచి నడుచుకుంటూ లౌకిక గృహ వద్దకు వెళ్తూ ఉంది. లౌకిక గృహ వద్ద ఈ పొట్టు దెయ్యాలను చూసి ఈ చీమ ఇలా అనుకుంటూ ఉంది, వీళ్ళిద్దరికీ మీద చూపే గాని కింద చూపు లేదు. ఇంద్రనా లాంటి వాళ్ళు లోపలికి ఎంతమంది వెళ్ళారో ఏంటో. అరే, మంత్రాలవ్వ సరైన వాళ్ళనే కాపలాగా పెట్టింది. ఇటువంటి వాళ్ళే ఉండడం అనవసరం, చిచ్చి అని చెప్పి ఆ చీమ నేరుగా గృహలోనికి ప్రవేశించింది. అక్కడ బందీగా ఉన్న మంత్రాలను చూసి ఈ చీమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, అరే ఏంటిదంతా? మంత్రాలవ్వ బందీగా ఉంచింది. వీరిద్దరూ ఎవరు? వీరిద్దరూ చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. అయితే మంత్రాలవ్వ బందీగా ఉంది కాబట్టి ఊళ్ళో ఆ పిశాచాలన్నీ తాండవిస్తున్నాయన్నమాట. ఎలాగైనా సరే మీసాల మంత్ర చెప్పిన ఆ రహస్యాన్ని ఈ మంత్రాలకి తెలియజేయాలి. మంత్రాలని ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి విడిపించాలి. ఓం క్రీ మహాశక్తిని, ఓం క్రీ మహాశక్తిని అని చెప్పి ఆ చీమ నడుచుకుంటూ నేరుగా మంత్రాలవ వద్దకు వెళ్ళింది. మంత్రాలవ చేతిపై ఎక్కి ఆ చీమ మంత్రాలవతో ఇలా అంటూ ఉంది, అవ్వా మంత్రాలవ్వ, నేను మహాశక్తి చీమని. నన్ను మీసాల మంత్రయ్య పంపించాడు. అవ్వా ఏంటవ్వా ఇదంతా? నువ్వు బందీగా మారడం ఏంటి? నీ చుట్టూ ఈ భయంకరమైన ఇద్దరు వ్యక్తులు ఉండడం ఏంటి? నాకు ఏమీ అర్థం కావటం లేదు. నువ్వు గనక కానీ ఊర్లోనికి బేగా రాకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుందంట. ఆ సంగతి నాకు మీసాల మంత్రయ్య చెప్పాడవ్వా. అవ్వా త్వరగా నువ్వు ఈ గృహంలోంచి బయటపడాలి. బయటపడాలంటే ఏం చేయాలో చెప్పు, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. వీళ్ళిద్దరినీ కరవమంటావా, లేకపోతే నా శక్తిని ఉపయోగించి ఇక్కడ భయంకరమైన మంటను ప్రజలింపచేయమంటావా? చెప్పు మంత్రాలవ్వా, చెప్పు అని ఆ చీమ మంత్రాలవతో చెబుతూ ఉంది. ఈ చీమ మాట్లాడిన మాటలన్నీ కేవలం మంత్రాలవకు తప్ప ఎదురుగా ఉన్న ఈ నరభక్షకి, అదే విధంగా నరభక్షకి ఇద్దరికీ వినిపించవు. అందువల్ల ఆ చీమ మాట్లాడుతుందంతా మంత్రాలవ నేరుగా వింటూ ఉంది.